ఇంకా తరువాత ఎన్ని కీర్తి కిరీటాలు ఆశిస్తూ ఉండు మనం. విదేశేషు మాన్యక స్వదేశేషు ధన్యక సదాచార వృత్తేషు మత్తో నచాన్యక. సాత్విక అహంకారం అంటారు దీన్ని. అహంకారం 3 రకాలు, ప్రతిదీ 3 రకాలే ప్రపంచంలో. ఎందుకంటే సృష్టి త్రిగుణాత్మకం. అందుకే కొబ్బరికాయకి మీరు నైవేద్యం పెట్టేటప్పుడు ఆ పీచు తీస్తారు చూడండి, తీసాక చూడండి 3 ఉంటాయి, 3 సూళ్ళు ఉంటాయి అక్కడ. ఆ 3 త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. దేవుడు కొబ్బరికాయ కొట్టడం అర్థం అది. కొట్టి బొండం తీసాం, ఆ బొండానికి ఉండేటువంటి పై పిచ్చులన్నీ ఉడదీసాం కదా. మన బంధాలన్నీ అలాగే ఉడదీసుకోవాలి, క్రమంగా వదిలేయాలి. తల్లి వెళ్ళిపోతుంది, తండ్రి వెళ్ళిపోతారు, తర్వాత భార్య భర్త కూడా 70 ఏళ్ళు వచ్చాక ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు. ఇక ఆవిడ ఏంది నేను ఉండలేను అనద్దు. ఉన్నావు, ఇదివరకు ఉన్నావు, వేషాలు వేయకు. ఈ నాటకాలు వద్దు ఇక్కడ. ఎవడో వచ్చాడే నేను ఏడవడం ఇక్కడ. వీడు నిజంగా ఏమంటే పోయింది అనుకుంటాడు వీడు, గొడవ లేకుండాను. కానీ ఎవడో వచ్చేసరికి ఏడుపు ఇక్కడ. అన్నీ ఆవిడే చూసుకునేదండి. ఇవన్నీ దొంగ మాటలు. ఆవిడ ఏడిపించుకు తిన్నాడు ఈ సన్నాసి. ఆ మాట చెప్పడం పెద్ద పెత్తనం ఇచ్చినట్టు మాట్లాడతాడు ఇక్కడ. ఒక పెద్ద మనిషి చూడండి, భార్యను పరిచయం చేస్తూ మా బాస్ అంటాడు. నాకు నవ్వు వస్తుంది వెంటనే. బాసా? చెతకొట్టేస్తున్నాడు ఆవిడ ఇంటి దగ్గర. బయట మాత్రం 10 మందిలో మా బాస్ అండి, మా హెడ్ అండి. హెడ్ కాదు, హెడేక్. దొంగ నాటకాలు, దొంగ పరిచయాలు. ఇంట్లో నన్ను బాధపడుతున్నాడు, బయట ఏమో బాస్ అని చెబుతున్నాడు సన్నాసి. పాపం ఆవిడ ఏం అనలేదు. అలా ఉంటుంది అక్కడ. ఎందుకు ఈ నాటకాలు? మా ఆవిడంటే సరిపోయాయి. ఏదో పెద్ద ఆవిడ మాట వినేస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ అనవసరపు నాటకాలండి. 70 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరో ఒకరు వెళ్ళిపోతారమ్మా, పెద్ద విషయం కాదు అది. శాశ్వతంగా ఉంటారు ఇక్కడ. ఆవిడ పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆయన పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయాడు, అంతే. నువ్వు చేసేదేదో చేసుకో. లేకపోతే ఉండలేని ఉంటున్నా ఉంటే అది బలహీనత. దాన్ని సరి చేసుకోవాలి. ఎవరు లేకపోయినా మనం ఉండాలి, ఎవరు ఉన్నా కూడా ఉండాలి. ఉంటే ఉండలేననే మాట ఇంకా తప్పు. ఉన్నా ఉండాలి, లేకపోయినా ఉండాలి. అది వేదాంతం. అందుకని దీనికి ఎన్ని రకాలు మనం పెట్టుకుంటామంటే, విదేశాలు పెడతారు కొందరు. అక్కడేవో మా పోటీకాళ్ళు ఉన్నాగా అవధానాలు చేస్తాం, ప్రచారాలు చేస్తాం. విదేశేషు మాంజక. మావాడు అమెరికాలో 2 కోట్ల ఇల్లు కట్టాడండి. 2 కోట్ల ఇల్లు సమస్య కాదయ్యా. భార్యాభర్త సుఖంగా ఉన్నారా కనుక్కో, ఫోన్ చేయి. ఈ 2 కోట్లు ఎక్కడివి? అమెరికా భాషలో చెప్తాడు ఈయన, ఇండియన్ భాషలో, మన రూపాయల్లో. అక్కడ 2 కోట్లు కావు. అక్కడ ఊరికే వెదురుగడలతో గడ్డి ఇల్లేది, లేపేస్తారు దాన్ని పెద్ద గొప్పగా చెప్పక్కల. విదేశేషు మాంజక. మావాడు అక్కడ ఏమిటి ఆయన ఇప్పుడు జో బైడెన్ కార్యవర్గంలో మావాడు కూడా ఉన్నాడండి. మీ వాడు ఇక్కడ ఉంటే ఎంత సంతోషమో అనుకుంటాను. విదేశేషు మాంజక స్వదేశేషు ధన్యక. విదేశాల్లో నువ్వు గొప్పవాడివి కావచ్చు, బాగా సంపాదించుకోవచ్చు. నీ దేశంలో కూడా నీకు అఖండమైన స్వాగతాలు పలకచ్చు. నీకు పద్మశ్రీలు పద్మభూషణలు ఇవ్వచ్చు. అంతేకాదు సదాచార వృత్తేషు మత్తో నచాన్యక. సత్ప్రవర్తనలో నన్ను మించిన వాడు లేడు, మంచివాళ్లలో నన్ను మించిన వాడు లేడు, గుళ్ళు కట్టించడంలో నన్ను మించిన వాళ్ళు లేరు, భక్తిలో నన్ను మించిన వాళ్ళు లేరు, ధర్మకార్యాల్లో నన్ను మించిన వాళ్ళు లేరని ఎవరు గర్విస్తున్నారో వాళ్ళందరికీ రేవెడుతున్నారు ఇక్కడ. సో వాట్ సదాచార వృత్తేషు మత్తో నచాన్యక. మంచి ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేయడంలో కూడా నన్ను మించిన వాళ్ళు లేరు. మేము చాలా చేసావు. ఏం జరిగింది లోకానికి ఉపయోగం? ఏదైనా నిరూపించగలమా? ఏదో జరగగానే ఏదో జరిగిందని చెప్పడం కాదు, కార్యకారణ సంబంధం చెప్పాలి. దీనివల్లనే అది జరిగిందని చెప్పాలి. అప్పుడే అది నమ్మదగిన విషయం. అందుకని ఇప్పుడేదో నేను ప్రవచనం చెబుతుంటే కాసేపటి వాన కురిస్తే ప్రవచనానికి వాన కురిచిందంటే అది మూఢత్వం అంటారు. దాన్ని నేను నవ్వుతాను, దానికేముంది? ఇక అక్కడి నుంచి వాన కురవడానికి నన్ను పిలుస్తారు. ఇక్కడ ప్రవచనాన్ని పిలవరు. వాళ్ళు ఎక్కడ లేకపోతే అక్కడ నన్ను పిలుస్తారు. చావాలి నేను ఆ ఎడారి తిరగలేక. అందుకని ఇటువంటి నమ్మకాలు. ప్రవచనాల వల్ల వానలు కురవండి. మీరు ఏ పారాయణలు చేసినా వానలు కురవండి. పర్యావరణం బాగా చూసుకుంటేనే వానలు కురుస్తాయండి. అది పద్ధతి. కానీ ఆ పర్యావరణం చూసే విధానం అంతా ప్రవచనంలో ఉంటుంది. ఈ మహిమల ప్రచారం చేయకుండా దయచేసి. మాటలకు ఉంటుందండి. జ్ఞానవర్షం కంటే బోడి వర్షం గొప్పదా అండి? జ్ఞానవర్షం కురవాలమ్మా బుర్రలో, బుద్ధిలో జ్ఞానవర్షం కురవాలి. మనం ఏమిటో మనకు తెలియాలి, ఆత్మ ఏమిటో తెలియాలి, గురువు ఏమిటో తెలియాలి, దేవుడు ఏమిటో తెలియాలి. ఈ వాన చినుకులు ఏముందండి? ఏదో చేస్తే కురిస్తే పోతాయి, పెద్ద విషయమా? ఆ జ్ఞానవర్షమే శంకర సాహిత్యం కురిపిస్తుంది. నువ్వు విదేశాల్లో గొప్పవాడివి కావచ్చు, సంపాదించుకోవచ్చు. స్వదేశేషు ధన్యక. నీ దేశంలో కూడా నీకు అందరూ దండాలు పెట్టచ్చు, గొప్పవాడివి కావచ్చు. అయితే ఏమిటి? సదాచార వృత్తేషు మత్తో నచ అంజక. సదాచారంలో, సత్ప్రవర్తనలో, దాన ధర్మాల్లో, యజ్ఞయాగాల్లో నన్ను మించిన వాడు ఎవడు లేడని నువ్వు గర్వించవచ్చు. సో వాట్? అయితే ఏమిటి? నీకు ఆత్మజ్ఞానం కలిగిందా? భగవద్ దర్శనమైందా? ఆత్మసాక్షాత్కారమైందా? నీ జీవితంలో భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే వాటికి పెద్దపీట వేశావా? ఇంకా కాంక్షలు పెంచుకుంటున్నావా? తేల్చుకో. లేనప్పుడు ఇది అనవసరమైన విషయం కదా.
క్షమామండలే సర్వభూపాలబృందైః సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. క్షమామండలే సర్వభూపాలబృందైః సదా వందితం సేవితం యస్య పాదారవిందం. ఈ భూమండలంలో ఉండే రాష్ట్రాలు దేశాల నాయకులందరూ నీ కాళ్ళకి దండం పెట్టచ్చు. అయితే ఏమిటి, నీకేం ఒరిగింది? దుర్యోధనుడు అలాంటి వాడేనండి. నవఖండ భూమండలాధిప మకుట తట కటిత మణిగణ నీరాజుత నిజపాద పంకేరు హుండనై అని పెద్ద డైలాగ్ వేసాడు మైసభలో. అప్పుడు 9 ఖండాలండి భూమండలం మొత్తం. 9 ఖండాల్లో ఉండేటువంటి రాజులందరూ వచ్చి దుర్యోధనుడి పాదాలకి నమస్కారం చేశారు. చేసినప్పుడు వాళ్ళ కిరీటాల్లో ఉండే మణుల కాంతులతో దుర్యోధనుడికి నీరాజనం పట్టినట్టయింది. అది గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నీరాజుత నిజపాద పంకేరు హుండనై అని. అయినా దుర్యోధనుడు బతుకేమైంది? చివరికి తొడ మీద గదతో ఒక్క దెబ్బ భీముడు వేస్తే కుక్క చావు చచ్చాడే, దిక్కుమాలిన చావు, ఎవ్వరూ లేని స్థితిలో భీముడు వచ్చి ఎడంకాలతో ఆ శరీరాన్ని శిరస్సును తన్నాడే, మట్టిలో పొల్లాడే. ఏమైంది ఆయన గతి? అది సరిగ్గా చెబుతున్నాయి. భూమండలంలో ఉండే రాజులందరూ నీకు నమస్కారం చేయించే. సదాసేవితం యస్య పాదారవిందం, నీ పాదాలు అరవిందాలుగా భావించి సేవించచ్చు. ఆయన ఏం ఒరిగింది దానివల్ల? నీకు మనశ్శాంతి లేదే. దుర్యోధనుడికి మనశ్శాంతి లేదండి. మనశ్శాంతి లేదు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, గమ్మత్తుగా ఉంటుంది. వ్యాసభారతంలో ఉంటుంది. దాన్ని మన కవిత్రయం వారు ఎందుకో ఆ ఘట్టం పేర్కొనలా, కానీ గొప్పది. చివరిలో ఈ పాండవులందరూ ధృతరాష్ట్రుడిని చూడడానికి పెడతారు. ఉక్కు భీముడు ఘట్టం ఉంది కదా, కృష్ణావతారం సినిమాలో చూపించారు కూడా. యుద్ధం అయిపోయాక పాండవులందరూ ధృతరాష్ట్రుడిని పలకరించడానికి వెడతారు ధర్మరాజు నాయకత్వం. ధృతరాష్ట్రుడికి చాలా ప్రేమ వచ్చినట్టు నటించి ఆయన భీమా నిన్ను కౌగులించుకోవాలని ఉంది అంటాడు. భీముడేమో పెద్ద వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ అమాయకుడు, శరీరం ఉంది కానీ బుర్ర పని చేయట్లా. ధృతరాష్ట్రుడు ఈయన కౌగులించుకుంటే బతకనిస్తాడా? వెంటనే కృష్ణుడు ఆఫ్ చేసి అప్పటికప్పుడు ఇలా అంటాడు, మహిమంతా ఉపయోగించి. ఉక్కు భీముడు విగ్రహం వస్తుంది అక్కడ. ఆ విగ్రహం దగ్గరికి ధృతరాష్ట్రుని తీసుకొచ్చి, మావా ఇదిగో భీముడు అంటే ధృతరాష్ట్రుడు కౌగులించుకుంటేనే నా ఆశ్చర్యం, ఉక్కు భీముడు విగ్రహం తుక్కైపోయిందండి మొత్తం. అంటే నిజమైన భీముడు అయి ఉంటే అందుకు కూడా పనికి వచ్చేవాడు కాదు. ధృతరాష్ట్రుడు బలం అది. భీముడిది 10,000 ఏనుగుల బలం, ధృతరాష్ట్రుడిది 20,000 ఏనుగుల బలం. వాడు యుద్ధం చేయలేదు కాబట్టి పాండవులు బతికారు. ధృతరాష్ట్రుడికి 20,000 ఏనుగుల బలం ఉంది, భీముడిని రెట్టింపు బలం. అందుకే వాడు పిలిచాడు. ఈయన అమాయకంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇంతకీ కీలకమైన ఈ ఘట్టం అందరికీ తెలుసున్నది. అందులో కీలకం ఏమిటంటే, ఈ విగ్రహం కృష్ణ పరమాత్మ సృష్టించలేదు, దాన్ని ప్రాప్తి అంటారు. అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. సత్యసాయి బాబా గారు కూడా ప్రదర్శించారు ఈ శక్తిని. దీన్ని ప్రాప్తి అంటారు. ప్రాప్తి అంటే ఎక్కడో ఉన్న వస్తువుని ఇక్కడికి తెస్తారు. సృష్టిస్తే ప్రాకామ్యం అంటారు. బాబా గారు సృష్టించినవి ఉన్నాయి, ఎక్కడో ఉన్నవి తెచ్చినవి ఉన్నాయి. ఎక్కడో ఉన్న తెచ్చారు కానీ దొంగతనం ఒక్కొక్క పొరపాటు. అక్కడ డబ్బులు ఉంటే ఇక్కడ వస్తువు ఉంటుంది, అది కొనుక్కున్నట్టే అవుతుంది. అందుకే కొన్నిటి మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉండేది. ఆశ్చర్యమేం లేదు అందులో. అది దొంగతనం కాదు, అది చాలా పొరపాటు. అది శక్తి ప్రాప్తి. ప్రాకామ్యం అంటే అనుకున్న కోరిక ప్రకారం సృష్టించడం. భగవంతుడికి 2 ఉంటాయి. కృష్ణుడు ఇక్కడ ప్రయోగించిన విద్య ప్రాప్తి, ప్రాకామ్యం కాదు. విగ్రహాన్ని సృష్టించరా. ఎందుకంటే తర్వాత వ్యాసభారతంలో బావా ఈ ఉక్కు భీముడు ఎక్కడి నుంచి వచ్చాడో అని అడుగుతాడు భీముడు. చూపిస్తాను దాన్ని దుర్యోధనుడి మందిరంలోకి తీసుకెడతాడు. దుర్యోధనుడు పాండవులు వనవాసం చేసినప్పుడు ఉక్కు భీముడి విగ్రహాన్ని చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? రేపొద్దున వీడితో మల్ల యుద్ధం చేయాలి, నేను గదా యుద్ధం చేయాలి, వీడిని కొట్టాలి అంటే ఉక్కు విగ్రహాన్ని కొట్టేంత శక్తి నేను సంపాదిస్తే భీముడిని కొట్టగలుగుతానని ఉక్కు విగ్రహాన్ని ఎదురుగా పట్టుకుని బాక్సింగ్ డిష్ అని ప్రాక్టీస్ చేశాడు. ఇది మూల భారతంలో ఉంటుంది. 13 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు ఈ సన్నాసి. అంటే పాండవులు వనవాసం 12 ఏళ్ళు హాయిగా చేశారు. వీడికి ఈ ప్రాక్టీస్ సరిపోయింది. డిషం. ఇప్పుడు చెప్పండి, వనవాసం చేసిన పాండవులు సుఖంగా ఉన్నారా, దుర్యోధనుడు సుఖంగా ఉన్నాడా? పాండవులే సుఖంగా ఉన్నారు. పాండవులు 12 ఏళ్ళు కూడా యజ్ఞాలు యాగాలు. పైగా ధర్మరాజు ఎంత అదృష్టవంతుడంటే, ఓ రోజు మార్కండేయ మహర్షి, ఓ రోజు బృహదస్వ మహర్షి, ఓ రోజు మరో వశిష్ఠ మహర్షి, ఎవరెవరో రావడం, ఏవో కథలు చెప్పడం. హాయిగా నేను చెప్తుంటే మీరు వినంటే మీకు ఏముందమ్మా శ్రమ, నాకు మంచిలు తగ్గుతుంది, నేను వస్తున్నాడు. కానీ ఇక్కడ కూర్చుని వింటారు, ఇంకో గంట చెప్పమంటారు. ఇలాగే ధర్మరాజు 12 ఏళ్ళు విన్నాడు కూర్చుని. ఎక్కడ
12 ఏళ్ళు కథలు వినాడండి సుఖంగా. ఆయన సుఖంగా ఉన్నాడు వనవాసంలో. వీడేం చేశాడు? డిష్యం సరిపోయింది వీడికి. ఇప్పుడు చూడండి, వనవాసం మాయజూదం వల్ల నిజంగా నష్టపోయింది ఎవరు? దుర్యోధనుడు, భీముడు కాదు, పాండవులు కాదు. మనస్సు ఎలా ఉంది అనే దాన్ని బట్టే సుఖ దుఃఖాలు ఆలోచించాలి. భౌతికమైన భోగాలు కాదు. పరుపులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనస్సు శాంతి లేదు. మనస్సు కనుక సుఖంగా ఉంటే ఈ పరుపులు ఏసీలు లేకపోయినా పర్వాలేదు, ఎలాంటి జంబకానం ఉంటే పడుకుంటాం హాయిగా. ఆ మనశ్శాంతికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి, భౌతిక భోగాలు కాదు. పాండవులు అరణ్యంలో ఉన్న మనశ్శాంతితో ఉన్నారు. దుర్యోధనుడు సరోవరాతి మందిరాల్లో ఉన్న మనశ్శాంతితో లేడు. ఇప్పుడు మనం కోరుకోవలసింది మనశ్శాంతినా, మందిరాలనా? అంచేది ఆ మనశ్శాంతికే చెబుతున్నా. మనశ్శాంతిగా ఉండాలంటే మనశ్చేర్ణ లగ్నం గురోరంగిరి పద్మే. భూమండలం మీద రాజులందరూ నీకు దండం పెట్టారు. దుర్యోధనుడు చూడండి, వాడు ఏమైనా శాంతిగా ఉన్నాడా? 12 ఏళ్ళు కాదు, అజ్ఞాతవాసం ఏడాది కలిపి 13 ఏళ్ళు కూడా ఈ ఉక్కు భూమిని కొట్టి వాడు వేళ్ళన్నీ పిండి అయిపోయినాయి. ఇంత చేస్తే భీముడి చేతుల్లో మరణం తప్పలేదు. ఆ విగ్రహం దుర్యోధనుడి మందిరంలోనే ఉండిపోతే కృష్ణ పరమాత్మ తన అష్టసిద్ధులలో ప్రాప్తి అనే సిద్ధి ఉపయోగించి ఆ విగ్రహాన్ని అప్పటికప్పుడు ఇక్కడికి తెప్పించాడు తప్ప సృష్టించలేదు. ఆయన సృష్టించగలడు, అది వేరే విషయం. అప్పుడు ప్రదర్శించింది అది కాదు. ఆ విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు పట్టుకున్నాడు. అంచేది ఇంత చేస్తే ఏమైంది? పైగా వీడు సృష్టించిన విగ్రహం భీముడిని కాపాడింది. గమనించండి, వీడు పనిగట్టుకున్న చిలుపుల చేత తయారు చేయించిన ఉక్కు భీముడి విగ్రహం భీముడిని కాపాడడానికి ఉపయోగపడింది. వీడు ఎలాగూ భీముడిని జయించలేకపోయాడు, భీముడి చేతుల్లోనే చనిపోయాడు. పైగా వీడు ప్రాక్టీస్ కోసం తెచ్చుకున్న ఇసుక బస్తా ఉందే, అది భీముడికి ఉపయోగపడింది, భీముడి ప్రాణాలు కాపాడింది. అంచేది ఎప్పుడూ ధర్మానికి రక్షణ ఉంటుంది, అధర్మానికి నాశనం ఉంటుంది. మనం భయపడాల్సిన పని లేదు. కాస్త ఆగాలి. దైవాన్ని ధర్మాన్ని నిందించకూడదు.